హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే పుదీనా చట్నీ అండి. చాలా తక్కువ టైంలో 10 నిమిషాలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానీ లేదా టిఫిన్ ఐటమ్స్లో కానీ ఎలాగైనా బాగుంటుందన్నమాట. ఈ చట్నీ కోసం నేను ముందుగా 2 పెద్ద కట్టల పుదీనాను తీసుకొని ఇలాగ వలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టాను 2 సార్లు. ఇలాగ మనం నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళండి, ఇవి పల్లీలు అంటారు కదా, వాటిని వేసుకొని దోరగా వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో. ఒక 2 నిమిషాల పాటు ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందాము. బాగా దోరగా వేగాలన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా వేగిపోయాయో. ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకుందాము. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాము. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు మెంతులు వేయాలండి. అంటే ఒక 10 అయితే సరిపోతాయి అన్నమాట. ఈ మెంతులు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఈ వేడికే అవి వేగిపోతాయి. వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. ప్యాన్ బాగా మందంగా ఉంది కాబట్టి ఇలానే ఉంచితే మాడిపోతాయి, కాబట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 10 నుంచి 12 పచ్చిమిర్చి ఇలాగ కట్ చేసి వేసుకోవాలి. వెంటనే మూత పెట్టేసుకోండి, లేకపోతే చిట్లుతాయి అన్నమాట. ఆయిల్లో వేసాం కాబట్టి బాగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. మీ కారానికి సరిపడా వేసుకోండి పచ్చిమిర్చిని. నేనైతే సుమారుగా ఒక 12 పచ్చిమిర్చి తీసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసి వేసానండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇలాగా దోరగా వేగుతూ ఉన్నాయి. ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకోవాలన్నమాట. ఒక 5 టమాటాలను తీసుకున్నాను నేను, బాగా పండుగా ఉన్న టమాటాలు. అలాగే ఒక రెబ్బ చింతపండు కూడా వేస్తున్నానండి. చాలా తక్కువ అనమాట చింతపండు అనేది, మరి ఎక్కువగా వేసుకోదండి, పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఈ చింతపండు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 4 నిమిషాల తర్వాత చూడండి టమాటా ముక్కలు ఇంకొంచెం మగ్గాలండి. ఇలాగా బాగా కలుపుకుందాము. అలాగే ఇందులోకి ముందుగా మనము శుభ్రంగా వలిచి కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పుదీనాని వేసేసుకుందాము. పుదీనా ఎక్కువే పడుతుందండి ఈ చట్నీ కోసం. నేను 2 పెద్ద కట్టలు తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా సుమారుగా ఒక 1/2 కేజీ పైనే ఉన్నాయండి. ఒక 300 గ్రామ్స్ టమాటాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనా అంతా కూడా ఆయిల్లో బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలానే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాము. చూడండి, పుదీనా కొంచెం మగ్గిపోయింది, ఇంకొంచెం ఉడకాలండి. ఇందులోకి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలుపుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ టమాటా ముక్కలు, పుదీనా అంతా కూడా ఈవెన్గా ఉడికిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేద్దాం పసుపు అనేది. పసుపు అనేది కంపల్సరీగా వేయాలని ఏమీ లేదండి, కానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలాగ బాగా కలుపుకొని మరొక 3-4 నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలయబెట్టుకుంటూ ఉండండి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇలాగా ఒక 4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూద్దాము. టమాటా ముక్కలు, పుదీనా అంతా కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. వీటన్నిటి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. ఇవి చల్లారేలోపు మనం పోపు పెట్టేసుకుందాము. అందుకోసం నేను స్టవ్ మీద ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాగ వేసుకోవడం వల్ల. అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా వేగిన తర్వాత చివర్లో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతేనండి, చాలా సింపుల్గా పోపు అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పుదీనా, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపడిపోయాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం వీటిని. అందుకోసం నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు ఇవన్నీ కూడా వేసానన్నమాట. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. మనం పోపులో వేసాం, అలాగే పచ్చడిలో కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నానండి వీటిని. చూడండి ఇలాగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి, కిందంతా కూడా ఉంటలాగా లేకుండా. ఇందులోకి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, పుదీనా మిశ్రమాన్ని వేసేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మరి మెత్తగా చేసుకోవద్దని, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా వచ్చేసిందనమాట, చాలా బాగుంటుందండి చట్నీ ఇది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము.
చట్నీ మొత్తాన్ని ఇలాగా ఒక గిన్నెలోకి వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పోపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకున్నట్లయితే పుదీనా టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి. ఈ చట్నీ 3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే వారం రోజుల వరకు అయినా అలానే ఉంటుంది, పాడవ్వదు. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మనం అన్నంలోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాగే ఇన్స్టెంట్గా పుదీనా చట్నీ లాంటివి ప్రిపేర్ చేసి పెట్టండి. పుదీనా వల్ల అరుగుదల అనేది చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే పుదీనా టమాటో చట్నీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.